దేవుని పరిశుద్ధమైన నామములు మీ అందరికీ వందనములు. ఈరోజు మనం పునీత నార్బర్ట్ గారి గురించి తెలుసుకుంటూ ప్రయత్నం చేద్దాం. నార్బర్ట్ అనగా ప్రకాశవంతమైన వీరుడు అని అర్థం. పునీత నార్బర్ట్ గారు జర్మనీ రాజవంశానికి చెందినవారు. వీరు 1080వ సంవత్సరంలో జన్మించారు. 5వ హెన్రీ చక్రవర్తి ఆస్థానంలో వీరు దాన ధర్మాలను జరిపించే సలహాదారుడిగా స్వేచ్ఛగా జీవించారు. ఒకరోజు నార్బర్ట్ గారు తన గుర్రాన్ని వేసుకొని స్వారీ చేస్తుండగా ఉరుముల మెరుపులతో పెను తుఫాను రాగా ఆ తుఫానులో వారికి ఒక దివ్యవాణి ద్వారా దైవ సేవకు అంకితం కావాలన్న పిలుపు వినిపించింది. తర్వాత తన ఆస్తులు చాలా భాగం పేదలకు పంచిపెట్టారు. ప్రార్థన, ఉపవాసం, సేవ జీవితాన్ని వీరు ప్రారంభించారు. 1115వ సంవత్సరంలో వీరు ఒక యాజకుడిగా అభిషేకం పొందారు. గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ వీరు సువార్తను ప్రకటించారు. 1121వ సంవత్సరంలో రెమోంత్రి అనే పట్టణంలో వీరు ఫాదర్గా నియమించబడ్డారు. ఫాదర్ అయిన తర్వాత వీరు 40 మంది అనుచరులను తీసుకొని ఒక నార్బర్ట్ సభను ప్రారంభించారు. అనేకమైన మఠాశ్రమాలు, కాన్వెంట్లు నెలకొంటూ వచ్చారు. ఆనాటి 2వ లూథియర్ చక్రవర్తి 1162వ సంవత్సరంలో మధ్యవర్గ్ పీఠంకు నార్బర్ట్ గారిని బిషపుగా నియమింపజేశారు. వీరు వాగ్దాటి గల బోధకుడిగా శ్రీసభ తరపున మాట్లాడే వ్యక్తిగా పేరుగాంచారు. 1134వ సంవత్సరంలో జూన్ 6వ తేదీన వీరు మధ్యవర్గ్లో మరణించారు. 1582వ సంవత్సరంలో 13వ పోప్ గ్రెగోరీ గారు నార్బర్ట్ గారిని పునీతుడిగా ప్రకటించారు. కథోలిక సంఘంలో నార్బర్ట్ గారిని జ్ఞాపకం చేసుకుంటూ జూన్ 6వ తేదీన పునీత నార్బర్ట్ గారి జ్ఞాపకార్థ పండుగగా జరుపుకుంటారు. వీరి వల్లే మనం కూడా పేదలకు సహాయం చేస్తూ దేవుని పిలుపునకు విధేయత కలిగి జీవించే మనసును దేవుడికి మనం దయచేయాలని ప్రార్థిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.